హాయ్ అండి. ఇక్కడ నేను మా పాపకి యాపిల్ ప్యాన్ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. యాపిల్ తీసుకోండి, మిల్క్ తీసుకోండి. ఇక్కడ నేను మైదాకి బదులు గోధుమ పిండి తీసుకుంటున్నాను. షుగర్‌కి బదులు బెల్లం తీసుకుంటున్నాను. వెనిలా ఎసెన్స్ కూడా. అయితే మీరు బెల్లం ప్లేస్‌లో షుగర్ తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. గోధుమ పిండి ప్లేస్‌లో మైదా కూడా తీసుకోవచ్చు. నేను ఎక్కువగా గోధుమ పిండినే యూజ్ చేస్తాను. కేక్స్ అవి చేయాలి అన్నా అదే హెల్త్‌కి మంచిది అనేసి బెల్లమే యాడ్ చేస్తూ ఉంటాను షుగర్కి కన్నా. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా యాపిల్ పీల్ తీసుకున్నా తీసుకోకపోయినా మీ ఇష్టం. పీల్ తీసుకొని మంచిగా ముక్కలు కట్ చేసేసుకొని మిక్సర్ ఉంటే మిక్సర్లోని బెల్లం, యాపిల్ ఆ కప్పు చూపించాను కదా, చిన్న కప్పుతోటి కప్పున్నర మిల్క్ అయితే యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్యూరీ లాగా చేసేసుకోండి. ఈ కప్పుతో కప్పున్నర గోధుమ పిండి అయితే తీసుకోండి. ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండండి. అటు ఇటు కాకుండా కొంచెం ఫాస్ట్గా కలపండి. ఉండలు కట్టేస్తుంది లేకపోతే. ఫ్యూ డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. ఉండలు కట్టకుండా ఉంటుంది. ఒకటే డైరెక్షన్లో చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. టేస్ట్లో మాత్రం మీరు ఏం ఆలోచించక్కర్లేదు. చాలా హెల్దీ ఫుడ్ అనే చెప్పాలి పిల్లలకి ఇది. ప్యాన్ తీసుకొని ఇక్కడ నేను బటర్తో కాల్చుకుంటున్నాను. మీరు ఆయిల్ అయినా నెయ్యి అయినా మీ ఇష్టం అది. ప్యాన్ కేక్ వేసుకోవాలి. ఇలాగా కొంచెం మందంగా ఉండేలాగా చిన్నగా వేసుకోండి. దోశ వేసినట్టు దోశల్లా పామేసుకుంటే అస్సలు ఏం రాదు, ఇరిగిపోద్ది. అలా వేసుకొని మనకి బటర్ ఉంటుంది కదా, చుట్టూరా బటర్ అయినా నెయ్యి అయినా ఆయిల్ అయినా మీ ఇష్టం అది. ఏది ఉంటే అదే అవైలబుల్లోని దాంతోనే చేసుకోండి. ఇలాగ బటర్తోనే చేసుకోవాలని రూల్ అయితే ఏం లేదు. మీకు ఎలా నచ్చితే అలా దాంతోనే కాల్చుకోండి. ఒక మూతని కవర్ చేసేసేయండి. అది కుక్ అయ్యే వరకు స్లోగా టర్న్ చేయండి. ఫాస్ట్గా దోశ తిప్పినట్టు తిప్పేయకూడదు, ఇరిగిపోతాయి. సో రెండు పక్కల మంచిగా కాలనివ్వాలి. మళ్ళీ మూత కవర్ చేసుకోండి. కవర్ చేసేసుకొని అయిపోయింది. అలా ఎన్ని ప్యాన్ కేక్స్ వస్తే అన్ని ప్యాన్ కేక్స్ కూడా మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. దానిపైన ఒక